వీళ్ళెవరో తెలీదా? చెప్పండి, నాకు అర్థం కావట్లేదు. ఎంత పిచ్చది కాకపోతే, ఎంత సిగ్గులేదు కాబట్టి, ఎంత వరస్ట్‌ది కాకపోతే ఆ అమ్మాయి ఎలా చేస్తది ఈ పని? చెప్పండి. ఇప్పుడు లవ్ చేసిందంటయ్య. లవ్ చేసింది ఓకే. ఎళ్ళిపోవచ్చుగా. ఆమెనెవడు ఆపాడు? ఆమెనెవడు చంపమన్నాడు అసలు? ఆమెను చంపేంత హక్కు ఎవడిమ్మన్నాడు? ఆమెకెవడిచ్చాడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చంపడానికి? చెప్పండి. అసలు తీసుకొచ్చింది భూమి మీదకి వాళ్ళ అమ్మ, నాన్న. ఈమెను చంపాలంటే ఈళ్ళకి హక్కుంది గానీ, వాళ్ళని చంపే హక్కు ఈమెకెక్కడుందసల? అసలు చంపుకోవడాలేంటి? ప్రాణం అంటే అంత ఈజీ అయిపోయిందా ప్రతి ఒక్కడికి? చెప్పండి. ఇంజెక్షన్‌లు ఇచ్చి చంపుతున్నారంట. అమ్మో! ఈ సినిమాలున్నాయి చూసారు. మనోళ్ళు మంచిని తీసుకోరు. సినిమాలో చాలా మంచుంటది. ఎవ్వడు దేకాడు. మనకేది నెగెటివ్ అయితే అదే. మొన్నేమో 'రాంబాబు వర్సెస్ రాంబాబోయ్' నిజమే గదా! కాదని ఎవడు చెప్పాడు? కానీ ఒకటి కేంద్రమా? బ్రో ఒక విషయం చెప్తా. కేంద్రం మన మైండ్ సెట్‌ని ఎట్లా కంట్రోల్ చేస్తది? ఆ! ఇప్పుడు నేనున్నాను బ్రో. ఇప్పుడు నేనున్నాను, మీరున్నారు, కొంతమందున్నారు. వాళ్ళందరూ ఇంజెక్షన్‌లు ఇచ్చి చంపట్లేదు ఎవరిని. అర్థమవుతుందా? ఎవరు తీసుకునే విధానం వాళ్ళది. వీళ్ళ మైండ్ సెట్ బాలేదు. వీళ్ళ మైండ్ సెట్ కరెక్ట్‌గా లేదు కాబట్టి ఇలా చేస్తున్నారు. కానీ ఒకటి చెప్తా, ప్రాణం విలువ ఎంత గొప్పది మీ అందరూ తెలుసు. ఒక కుక్క ఒకరిని కరుస్తుందంటేనే కుక్కల మీదకెళ్ళిపోతున్నారు మనోళ్ళందరూ. మరి ఒక మనిషిని చంపేస్తారు. ఇప్పుడేం చేస్తారు? ఇప్పుడు ఎవరిని అడుగుతారు? దీన్నెవరు మాట్లాడరా? దీని గురించి డిబేట్‌లు ఎవరు పెట్టరా? చెప్పండి. దీని గురించి ఎవరు డిబేట్‌లు పెట్టరా? కుక్కల గురించి వచ్చి మాట్లాడినప్పుడు మాత్రం వాళ్ళ మీద రెచ్చిపోయారు మీరందరూ. మరి కుక్కల మీద రెచ్చిపోయారు, చంపేయాలన్నారు. గవర్నమెంట్ అంతా దీని మీద యాక్షన్ తీసుకొని చంపేయాలన్నారు. మరిప్పుడు మనిషి చంపేసిన మనుషుల్ని ఏం చేస్తారు? దట్ టూ వాళ్ళ కన్న తల్లిదండ్రుల్ని. అర్థమవుతుందా? మరి వీళ్ళేం చేస్తారు? ఏంటి బ్రో అందరూ సైలెంట్‌గా ఉంటారు. మీరు దీని గురించి ఎవరు అడగరా? దీని గురించి ఎవరు మాట్లాడరా? ఎవరైతే ఆ రోజు మీడియా వాళ్ళు కొంతమంది, అది మీడియా పర్సనో, బయట పర్సనో నాకు తెలీదు గానీ, రేణు దేశాయ్ గారి మీద ఓతకెళ్ళిపోయి ఇటు కూర్చొని చెప్తున్నారు, అటు కూర్చొని చెప్తున్నారు అన్నారు గదా! మరి ఈ రోజు ఏమయ్యారండి వాళ్ళు? ఈ రోజు ఆ గొంతులు ఎటుపోయినాయి? మూగపోయినాయా? ఓహ్! మనుషులనా? అంటే మనుషులు చంపితే ఏం గాదా? కుక్కలు మనుషుల్ని చంపితేనే ప్రాబ్లమ్ అయితుందా? మనుషులు చంపుకోవచ్చు. అది ప్రాబ్లమ్ లేదు మనోళ్ళకి. కుక్కలు మనుషుల్ని చంపితే ప్రాబ్లమ్ అయితుంది. దీనికి మాత్రం కఠినమైన శిక్షలు తీసుకోరు. అబ్బే! అవసరం లేదు, మనోళ్ళకి అవసరం లేదు. మనిషి కదా పాపం. సో, మనిషి కుక్కల్ని చంపొచ్చు, నక్కల్ని చంపొచ్చు, మనుషుల్ని చంపుకోవచ్చు. ఓకేనా? ఆ కుక్కలు గూడా అన్ని కుక్కలు చంపవు. ఏదో పిచ్చి కుక్కలు ఏవో కొన్ని. ఆ పిచ్చి కుక్క ఒకటి కరిసిందని చెప్పి ఊరు మొత్తం కుక్కలు చంపేయాలి. మరి దీన్నేం చేయాలి మీరు? ఈమెనేం చేస్తారు మరి? తీసుకొనెళ్లి జైల్‌లో పెడతారంటారు. దానివల్ల ఏమొచ్చిద్ది మనకి? ఏమొచ్చిద్ది? కుక్కని ఎలాగైతే ఒక పాపనో, లేకపోతే ఇంకొకరినో కరిచేసిందని చెప్పి చంపేయాలనుకున్నారో, ఒక కన్న తల్లిదండ్రులను చంపిన దాన్ని మాత్రం జైల్‌లో పెట్టడం ఎంతవరకు కరెక్ట్? మన గవర్నమెంట్ మారాలి. ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షిస్తే నెక్స్ట్ టైం ఇలాంటి వాళ్ళు ప్రాణం తీయాలంటే ఉచ్చబడాలి ఒక్కొక్కరికి. అర్థమవుతుందా? చిన్నదానికి లేని దానికి పోని దానికి మర్డర్‌లు. గొంతులు కోసేస్తారంట, నులిమేస్తారంట. ఏడ దొరికినారబ్బా ఈళ్ళందరూ? ఎయిడ్స్ ఇంజెక్షన్‌లు ఇస్తారంటే ఏడ దొరికినాయబ్బా? నాకు నిజం చెప్పనా? నాకు హాఫ్ నాలెడ్జే అనుకోనిలే, అది వేరే విషయం. ఇప్పుడు ఎయిడ్స్ అనేది వస్తదిరా అనేది ఎక్కడో విన్నాను తప్ప, దాన్ని ఇంజెక్షన్ రూపంలో ఒకరికి ఇయ్యొచ్చనే విషయం తెలీదు ఇప్పటిదాకా. ఈ సినిమా ఒకటి తీసేసి చూపించేసారు అందరికి. దెబ్బతో అందరూ తెలిసిపోయింది, దాన్ని ఇచ్చేస్తున్నారు. అంటే వీటి గురించి కూడా ఇంకోటి మీరు సినిమాలు తీస్తారమ్మా, దాంట్లో ఏది తీసుకోవడం మనది కదా ఉంటది. మన మైండ్ సెట్ కదా. ఇప్పుడు ఆ సినిమాలో నేను చూసాను. ఈ 'రాంబాబు వెడ్స్ రాంబాయ్' ఏదో, మరి ఇప్పుడు 'రాజు వెడ్స్ రాంబాయ్' ఏదో. ఇప్పుడు నేను ఇంజెక్షన్ ఇచ్చేస్తున్నాను నేను అందరికి. ఇయ్యట్లేదు కదా. వాళ్ళు ప్యూర్ లవ్ చూసాం. అంతవరకే. ఆ సినిమా తీసుకొని ఆ ప్యూర్ లవ్ తీసుకొని వదిలేసాం. అందుకని ఇంజెక్షన్‌లు అయన్నీ తీసుకుంటే ఎట్లా ఉంటది? నెగెటివ్ తీసుకోమాకండి. ఇంకో విషయం, ఇప్పుడు ప్రేమించిందయ్యా లేచిపోమ్మను ఆమెని. చెప్పండి, లేచిపోమ్మనండి. ఎవడొద్దన్నాడు? అంతే కదా. చంపేయడాలేంటి అసలా? ఎందుకు చంపేస్తారు? అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? అస్సలు కరెక్ట్ కాదండి. చాలా దారుణం అయిపోతుందండి రోజు రోజుకి మొత్తం మనకిక్కడ. కొంతమంది అరెస్ట్ చేస్తున్నారు, శిక్షలనేవి వేస్తున్నారు. మరి అవి తెలిసి కూడా ఇట్లాంటివి జరుగుతున్నాయి అంటే మరి భయం లేకంటారా? సొసైటీకి తెలియకంటారా? మెంటల్లీ వాళ్ళు చాలా ఇదైపోయారండి. శిక్ష అంటే ఏమనుకుంటున్నారు? ఏదో 10 సంవత్సరాలు, 8 సంవత్సరాలు ఏదో ఒకటి. ఆ మూమెంట్‌లో వాళ్ళేంటంటే ఆ ఫ్లోలో ఎళ్ళిపోతున్నారు. అది కరెక్ట్ కాదు. అర్థమవుతుందా? అలాంటి ముందు పిచ్చి కుక్కలు కాదు. ఇలాంటి పిచ్చి పట్టినోళ్ళని మనుషులున్నారు. పిచ్చి కుక్కల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి వాళ్ళకి ట్రీట్‌మెంట్ ఇవ్వండి ఫస్టు. అర్థమవుతుందా? బ్రో ప్రతి దగ్గర లేడీస్ చంపలేదు బ్రో. బ్రో ప్రతి దగ్గర లేడీస్ చంపలేదు బ్రో. క్వెషన్ ఏంది బ్రో అది? ఇప్పుడు చాలా మర్డర్‌లు జరిగినాయి. అవన్నీ లేడీస్ చంపారా?
చెప్పండి డ్రమ్ములేసి చంపింది లేడీస్ కుక్కర్లో పెట్టింది ఎవరు నదులు మీకలు తోసి కుక్కర్లో పెట్టింది ఎవరు బ్రదర్ కుక్కర్లో పెట్టింది ఎవరు బ్రదర్ లేడీస్ పెట్టారు. కుక్కర్లో పెట్టింది ఎవరు బ్రదర్ లేడీస్ పెట్టారు. కుక్కర్లో లేడీస్ పెట్టారు జెంట్స్ ఎవరు పిల్లల్ని చంపేసి పెట్టలా లేదు. రాలా ఆ, ఉరి శిక్షలు వేసిందట ఎక్కడ రాలా ఈ మధ్యకాలంలో చంపడాలు లేవండి. ఎక్కడ రాలా ఈ మధ్యకాలంలో లేవండి. కేరళలో చూసాం కదా అక్క, కేరళలో సో చూసాము. సో మన సెల్ఫీ వాళ్ళకి దిగారు, అబ్బాయిని ప్రెసెంట్ ఏం జరుగుతుంది ఇంపార్టెంట్ అయితే పాస్ట్ అవసరం లేదు అనుకుంటే మీరు అందరూ ఎందుకు రోజక్కవి పవన్ కళ్యాణ్ అని ఎప్పుడెప్పుడు తీసుకొస్తున్నారు ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్ ఏ కెమెరాలు వెళ్ళిపోతున్నాయి వెనక్కి భయమా నిజాలు మాట్లాడితే భయమా చెప్పండి సో ఫైనల్ కూడా చెప్తున్నారు బ్రదర్ సినిమాలు చూసి మీరు అందరూ ఓ పెద్ద హీరోలు అనుకోమాకండి హీరోయిన్లు అనుకోమాకండి మీరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ విలన్లు కూడా కాదు మీ బతుక్కి విలన్లు కూడా కాదు మీరు నేను పెద్ద థ్రిల్లర్ విలన్ అని మీరు ఫీల్ అయిపోయి అరే నేను చాకచత్యంగా చేస్తాను నేను ఏం చేస్తాను కూడా అవతల తెలియనట్టు చేస్తాను అని చెప్పి మీరు పెద్ద ఇదైపోయి పెద్ద ఇది చేస్తారేమో పిచ్చి ఉండాలి పిచ్చి మీ అందరికి పిచ్చి పట్టింది కుక్కలు నయం ఏదో 10 కుక్కలు ఒక కుక్కే ఇక్కడ 10 మనుషులు కుక్కలాగే బిహేవ్ చేస్తున్నారు పిచ్చి కుక్కలా బిహేవ్ చేస్తున్నారు నిజంగా కన్న తల్లిదండ్రులు లేదబ్బా ఇప్పటి వరకు ఎన్నవన్నీ ఏంద్రా నాయన దరిద్రం మాకు అని అనుకుంటూనే ఉన్నా ఇది ఇంకా పెద్ద దరిద్రం